शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये। जय बोलो गणेश महाराज की जय। అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయక చవితి ఎలా చేసుకున్నారు ఫ్రెండ్స్? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. స్వామివారిని ఆవాహనం చేసుకోవడానికి ముందుగా అయితే నేను పీటని ఇలా సిద్ధం చేసుకున్నానండి. ముందుగా నేల మీద నేను పిండితో ముగ్గు వేసుకుని పీట పెట్టుకుని దానిపైన కూడా ముగ్గు వేసి పసుపు కుంకంతో మొత్తం అలంకరించుకుని అప్పుడు దానిపైన ఒక ఎర్రటి వస్త్రాన్ని వేసుకున్నాను. నేను బ్యాక్గ్రౌండ్ అంతా గరికతోనే అలంకరించుకున్నాను. ఎందుకంటే వినాయకుడికి ప్రీతికరమైనది గరిక, దాంతో మనం పూజిస్తే మన కోరికలన్నీ నెరవేరుతాయి అంటారు కదా. నేను అందుకే దాన్నే డెకరేషన్ చేయాలి అనుకున్నాను. అలాగే చామంతి ఫ్లవర్స్, రోజ్ ఫ్లవర్స్ పెట్టుకుని అలంకరించాను. మా ఇంటి బొజ్జ వినాయకుడిని మా శ్రీవారు తీసుకొచ్చి పూజ పీఠం మీద పెడుతున్నారు. నేను పళ్ళతో అయితే ఇలా పీట అంతా అలంకరించుకున్నాను. ఎందుకంటే నా దగ్గర పాలవెల్లి లేదు. అంటే మా పుట్టింటి వారికి అత్తింటి వారికి పాలవెల్లి ఆనమా ఉంది. బట్ నాకు ఈ తమిళనాడులో ఎక్కడ పాలవెల్లి అయితే దొరకలేదు. ఇక్కడ ఎవరు పాలవెల్లితో వినాయకుడిని అయితే పూజించరు. బట్ నేనైతే పాలవెల్లి కోసం చాలా వెతుకుతాను, బట్ ఎక్కడా దొరకలేదండి. అలాగైనా నెక్స్ట్ ఇయర్ అయినా నేను ఈ టైంకి ఇంటికి వెళ్ళి ఒక పాలవెల్లి తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే పాలవెల్లితో కట్టే సరదా అనేది చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి అయితే చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. బట్ మా శౌర్యకి అయితే పాలవెల్లి అంటే కూడా తెలియదు. బట్ ఆ పిల్లలకైనా తెలియాలి, ఎందుకంటే ఆ సరదా వినాయకుడిని ఎలా పూజించాలి అనేది పిల్లలకి బాగా తెలియాలి. ఎందుకంటే వినాయక పండుగ అంటేనే పిల్లలు బాగా చేసే పండుగ అది. వినాయకుడికి ఇష్టమైన ఎలక్కాయ కూడా పెట్టానండి, కానీ ఇక్కడ నాకు మారేడుకాయ అయితే దొరకదు ఎక్కడ. సో ఫ్రూట్స్తో పాటు నేను కుకుంబర్ కూడా పెట్టానండి. అంటే నాకు ఇప్పటివరకు తెలీదు వినాయక చవితికి దోసపండు పెట్టి పూజించాలని. చాగంటి గారి మాటలు విన్న తర్వాతే నాకు తెలిసింది వినాయక చవితి కథకి కంపల్సరీ కుకుంబర్ అనేది ఉండాలని. కుకుంబర్ ఆర్ దోసపండు ఏదైనా ఉండాలి, ఏది అందుబాటులో ఉంటే అది పెట్టుకోండి. నాకైతే కుకుంబర్ దొరికింది, దాన్ని అయితే పెట్టుకున్నాను నా వ్రతంలో. అలాగే వినాయకుడికి చాలా ఇష్టమైన ఉండ్రాళ్ళు, బెల్లం కుడుములు, పాల తాలికలు, బెల్లం తాలికలు, మోదకాలు ఇవన్నీ నేను చేసుకున్నాను. ఈ ఇయర్ అయితే నాకు 11 రకాల పత్రులు కూడా దొరికినాయి. దాంతో పత్రి పూజ కూడా చాలా అంటే బాగా జరిగింది. మా పిల్లలు ఇద్దరు అయితే చాలా పోటీగా పూజ చేశారు. నేను చేస్తానని. మా శౌర్య అయితే నాకు చాలా హెల్ప్ చేశాడండి. చూడండి, ఫ్రూట్స్ అన్నీ క్లీన్ చేసిస్తే వాడే పసుపు రాసేసి బొట్లు పెట్టి స్వామివారి దగ్గర పెట్టి అప్పుడు నాకు హెల్ప్ చేశాడు. నాకు నా చైల్డ్హుడ్ మెమరీస్ గుర్తొచ్చినాయి. చిన్నప్పుడు మేము కూడా ఇలానే ఫ్రూట్స్ అన్నీ క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి మా డాడీ పాలవీలు కట్టేటప్పుడు మేము ఇచ్చి హెల్ప్ చేసి ఇవ్వాలం. సేమ్ నాకు అదే మూమెంట్ అయితే ఇప్పుడు కనిపించింది మా శౌర్యాన్ని చూస్తే. మా శౌర్య అయితే పూజ ముగిసిన తర్వాత బుక్స్ అన్నిటికి ఓంకారం, స్వస్తిక్ గుర్తు అయితే వేసుకున్నాడు పసుపుతో. మనం పూజలో పిల్లలు చదువుకునే బుక్స్ అన్నీ పెట్టుకుంటాం కదండి, అలాగే మా శౌర్య వాడు చదివే బుక్స్ అన్నీ పెట్టుకున్నాడు. అలాగే ఆ తర్వాత దాని అన్నిటికి పసుపు కుంకంతో అలంకరించుకున్నాడు. మా పూజ అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందండి. అలాగే మా పూజ ముగిసిన తర్వాత మా కమ్యూనిటీలో మేమందరం కలిసి వినాయకుడిని పెట్టుకున్నాము. అక్కడికి వెళ్ళి పూజ కూడా చేశామన్నమాట. పొద్దున్న సాయంత్రం 2 పూట్ల పూజారి గారు అయితే వచ్చి పూజ చేశారు. మా అందరి చేత హారతలు ఇప్పించి చాలా అంటే చాలా బాగా జరిగింది. మా కమ్యూనిటీలో తెలుగు వాళ్ళు, తమిళ వాళ్ళు కలిసి చేసుకున్నాం. సాయంత్రం 4 నుంచి మా కమ్యూనిటీ క్లబ్ హౌస్లో పిల్లలకి డ్యాన్స్లు, సింగింగ్ కాంపిటీషన్స్, అలాగే పెద్దవాళ్ళకి చిన్న గేమ్స్ పెట్టి బాగా జరిగింది. నిమజ్జనం కూడా ఆ రోజు రాత్రే చేసేసామండి. రాత్రి 9 గంటలకు మొదలుపెట్టారు నిమజ్జనం. పిల్లలు పెద్దవాళ్ళు డ్యాన్సులతో ఆటపాటలతో నాకైతే ఇది సెకండ్ ఎక్స్పీరియన్స్. ఇక్కడికి వచ్చాకనే నిమజ్జనంలో నేను కూడా పాల్గొనడం అనేది.
చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వినాయకుడి ఊరేగింపుకి వెళ్ళి చాలా అంటే చాలా హ్యాపీగా డ్యాన్సులు వేసుకొని ఆనందంగా వినాయకుడిని సాగనంపి ఆ తర్వాత ఇంటికి వచ్చాం. చూస్తున్నారు కదా అందరూ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వినాయకుడిని సాగనంపేటప్పుడు. మా శౌర్య హడావిడి అయితే మామూలుగా లేదండి అసలు ఆ రోజు. మా శ్రీవారు అయితే ఇంకా డ్యాన్సులతో మునిగి తేలారు. అంతే కదండి, వినాయక చవితి అంటేనే ఆనందంగా జరుపుకునే పండుగ. అలా మా కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరం కలిసి గణేషుని నిమజ్జనానికి అలా డ్యాన్సులతో వెళ్తూ ఆయన చాలా సంతోషంగా సాగనంపాము. గణపతి బప్పా మోరియా.